అందరూ గేలి చెయ్యాలి కాబట్టి దీని తోకకి నిప్పు పెట్టి కాల్చేయండి అన్నాడు. ప్రభువు ఆజ్ఞాపించడం ఏమిటి? ఆ కింకరులందరూ బయలుదేరారు. ఆయన తోకకి బట్టలు చుట్టారు, నెయ్యి పోశారు, అగ్నిహోత్రం వెలిగించారు, గట్టిగా కట్లు కట్టారు, రథం ఎక్కించారు, వీధుల యొక్క ఆ కూడళ్లలోకి తీసుకొచ్చారు, ఆయన్ని నించోపెట్టారు, కట్టెలతో కొడుతున్నారు. చారుడు చారుడు, చారీకుడు, గూఢచారి గూఢచారి అని ప్రకటిస్తున్నారు. వృద్ధులు, బాలురు, స్త్రీలు అందరూ బయటకు వచ్చారు. అశోకవనాన్ని ధ్వంసం చేశాడు, ఇన్ని వేల మందిని సంహరించాడు, దురాత్ముడు అంటున్నారు. ఆయన్ని చూసి అందరూ నవ్వుతున్నారు. ఆయన్ని రథం ఎక్కించి ఊరిరిగింపుగా లంకాపట్టణం అంతా తిప్పుతున్నారు. ఇంత కొడుతున్నా, ఇంత అవమానిస్తున్నా, పోన్లే కొడితే కొట్టారు, నా ప్రభు కార్యంలో నాకు అవమానం జరిగినా అది నాకు సత్కారమే. పగటి వేళ చూస్తున్నాను కాబట్టి ఈ దుర్గములు బలాబలములు చూస్తున్నాను, వెళ్ళి నా ప్రభువు సుగ్రీవుడికి చెప్తాను, రామచంద్రమూర్తి కోసం దెబ్బలు తిన్నా పర్వాలేదన్నారు అని మహానుభావుణ్ణి ఊరిరిగింపు చేసి లంకాపట్టణం అంతా చూపిస్తున్నారు.